వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విభీషణుడు పలికెను, అమ్మా అలాగే చేస్తాను. కొత్త బట్టలు ధరించి ఒక పాత్రలో చందనము, తేనె, అక్షతలు, పెరుగు, గడ్డి పెట్టి నీ కుమారుని వంటి శ్రీరాముని దర్శించుటకు సరమ్మను, విభీషణుని భార్య మొదలైన పుణ్యస్త్రీలను ముందుంచుకుని రాఘవుని వద్దకు వెళ్ళు. నీకంటే ముందుగా నేను రాఘవుని వద్దకు వెళుతాను. ఇలా పలికి విభీషణుడు రాముడున్న చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసులందరినీ పంపించి సభను విమలముగా చేసి రామునికెదురుగా నిలబడి ఇలా పలికెను, ఓ స్వామి, నాదొక విన్నపము నీవు వినాలి. నాకు రావణ కుంభకర్ణులకు జన్మనిచ్చిన నా తల్లి నీ పాదాలను దర్శించవలని కోరుకొనుచున్నది. దయచేసి ఆమెకు నీ దర్శనం ఇవ్వవలను. శ్రీరాముడు పలికెను, ఓ రాక్షసేంద్ర, తల్లిని దర్శించాలన్న కోరికతో నేను ఆమె వద్దకు వెళ్తాను. తక్షణమే నన్నచ్చటికి తీసుకుని వెళ్ళు. శ్రీరాముడు అలా పలికి సింహాసనం నుంచి దిగి వచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకుని వెళ్ళి విభీషణుని తల్లికి నమస్కరించెను. మాత, నీకు నమస్కరిస్తున్నాను. ధర్మం ప్రకారం నీవు నాకు తల్లివి. ఎంతో పుణ్యం చేసినందువల్లను, మహత్తరమైన తపస్సు చేసినందువల్లను నీ పాదముల దర్శనం మానవులకు లభిస్తుంది. పుత్రవత్సల, నిన్ను దర్శించినందువల్ల పునీతుడనయ్యాను, ధన్యుడనయ్యాను. కౌసల్య నాకు తల్లి అయినట్లు నీవు కూడా నాకు తల్లివే. శ్రీరాముని మాటలు విని కైకసి ఇలా పలికెను, చిరంజీవిగా ఉండు, సుఖంగా ఉండు. ఓ రామ, విష్ణువు మనుష్య రూపంలో అవతరించునని నా భర్త నాకు చెప్పెను. దేవతలకు హితం కలిగించుటకు రఘుకులంలో అవతరించును. దశగ్రీవుని సంహరించి విభీషణునికి ఐశ్వర్యమొసగును. వాళ్ళని చంపి కడలిపై వారధి కట్టును. దశరథుని పుత్రునిగా అవతరించి ఈ పనులన్నీ చేయనని నా పతి నాకు చెప్పాను. నా భర్త చెప్పిన మాటల వల్ల ఈనాడు నిన్ను గుర్తుపట్టాను. సీతయే లక్ష్మి, నీవు విష్ణువు, వానరులందరూ దేవతలు. నేను నా గృహానికి వెళ్ళుదును. నీ కీర్తి చిరస్థాయిగా ఉండునుగాక. సరమ పలికెను, ఇక్కడ అశోకవనంలో ఉన్నప్పుడు సీతను నేను సేవించాను. నీకు ప్రియమైన జానకి సుఖంగా ఉండదని భావిస్తాను. ఓ పరంతప, సీతమ్మ పాదాలను నేను అహర్నిశాలు స్మరిస్తాను. దేవదేవుడవైన నీవు సీతమ్మను ఎందుకు తీసుకురాలేదు? ఆమె లేకుండా నీ ఒక్కడివి శోభించుటలేదు. సీతమ్మ నీ సమీపంలో ఉంటే, నీవు ఆమె సమీపంలో ఉంటే మాత్రమే శోభింతును. ఆమె మాటలు విన్న భరతుడు, ఎవరి ఈమె అని శ్రీరాముని అడిగను. ఆమె ఆంతర్యమును గ్రహించిన శ్రీరాముడు, ఈమె విభీషణుని భార్య సరమ, సీత ప్రియసఖి. కాలం ఎలా చేస్తుందో చూడు, కాలం ఇంకా ఏమేమి చేస్తుందో తెలియదు అని లక్ష్మణునితో పలికి సరమతో ఇలా పలికెను, శుభగే, నీ ఇల్లు చక్కగా చూసుకో. భాగ్యహీనుని నిధి వదిలి వెళ్ళినట్టు సీత నన్ను వదిలి వెళ్ళిపోయింది. సీత లేని జీవితంలో ఆనందం లేదు. సమస్త దిశలు శూన్యంగా ఉన్నవి అని పలికి సరమను కైకసిని పంపించి వేశను. వారు వెళ్ళిన పిదవ విభీషణుతో ఇలా పలికెను, విభీషణ, దేవతలకు ప్రియమైన కార్యాలు చెయ్యి. వారికి అపరాధం తలచవద్దు. దేవరాజు ఇంద్రుని యొక్క ఆజ్ఞ పాలించు. ఎవరైనా మానవులు లంకకు వస్తే రాక్షసులు వారిని చంపకూడదు. నన్ను చూసుకున్నట్టే వారిని కూడా చూసుకోవాలి. విభీషణుడు పలికెను, ఓ నరశ్రేష్ఠ, నీవు ఆజ్ఞాపించినట్టే నడుచుకుంటాను. విభీషణుడు అలా చెప్పిన తర్వాత వాయువు రామునితో ఇలా పలికెను, బలిని బంధించిన వామనుని మూర్తి ఇది. దీన్ని తీసుకుని కన్యాకుబ్జంలో ప్రతిష్ఠించు. వాయువు మాటల్లో ఆంతర్యం గ్రహించిన విభీషణుడు వామనమూర్తిని వివిధ రకాల ఆభరణాలతో అలంకరించి తెచ్చి శ్రీరామునికి సమర్పించి ఇలా పలికెను, ఓ రామ, ఇంద్రుని జయించినప్పుడు మేఘనాథుడు ఈ వామనమూర్తిని ఇక్కడకు తెచ్చాడు. ఈ దేవదేవుని తీసుకువెళ్ళి ప్రతిష్ఠించు. శ్రీరాముడు సరే అని పలికి పుష్పక విమానం అధిరోహించెను. అసంఖ్యాకమైన రత్నాలతోనూ ధనముతోనూ వామనుని తీసుకొని భరత సుగ్రీవులు శ్రీరాముని వెంట విమానం ఎక్కిరి. ఆకాశంలో వెళ్ళుచుండగానే ఇక ఉండుమని శ్రీరాముడు విభీషణుడికి చెప్పెను. రాఘవుని మాటలు విని విభీషణుడు, ఓ రామ, నీవు చెప్పినట్లే నేను నడుచుకొందును. ఒక్క మాట, ఓ రాజేంద్ర, పుడమిపై ఉన్న మానవులు ఈ సేతువు మీదుగా లంకలో ప్రవేశించి మాకు ఏమైనా ఇబ్బందులు కలిగించరు. అలా జరిగితే నీకు ఇచ్చిన మాట ఉల్లంఘించిన వాడు నగదును. అప్పుడు నా కర్తవ్యం ఏమిటో, నేను ఆచరించవలసిన విషయం ఏమిటో చెప్పవలెను. విభీషణుని మాటలు విని శ్రీరాముడు ధనుసు తీసుకుని సేతువుని 2 ముక్కలుగా చేసెను. తిరిగి ఒక్కొక్క భాగాన్ని 3 ముక్కలుగా చేసెను. దాన్ని తిరిగి యోజనం పొడవుండినట్లు తిరిగి 3 ముక్కలు చేసెను. అక్కడి నుంచి మేళావనమును చేరి రమాపతి అయిన విష్ణువును పూజించెను. దేవదేవుడైన రామేశ్వరునికి అభిషేకం చేసి వామనుని తీసుకొని సముద్రం యొక్క ఉత్తర తీరం నుంచి వెంటనే బయలుదేరను. అప్పుడు ఆకాశం నుంచి మేఘముల గర్జన వలె గంభీరమైన ధ్వనితో ఒక వాక్కు వెలువడెను. రుద్రుడు పలికెను, ఓ రామ, నీకు శుభమగాక.
నేను ఇక్కడే ఉంటాను. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ సేతుతీర్థం ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అమృతం వంటి రుద్రుని మాటలు విని శ్రీరాముడు ఇట్లు స్తుతించెను. నమస్తే దేవదేవేశ భక్తానాం అభయంకర గౌరీకాంత నమస్తుభ్యం దక్షయజ్ఞ వినాశన నమో భవాయ రుద్రాయ సర్వాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం చోగ్రాయ చ కపర్ధినే మహాదేవాయ భీమాయ త్రయంబకాయ దిశాంపతే ఈశానాయ భగఘ్నాయ నమోస్త్వంధకఘాతినే నీలగ్రీవాయ ఘోరాయ వేధాసే వేధశాస్తుత కుమార శత్రు నిఘ్నాయ కుమార జననాయ చ దేవదేవునికి భక్తులకు అభయమిచ్చువానికి గౌరీకాంతునికి దక్షయజ్ఞ వినాశకునికి నమస్కారం. భవనికి రుద్రునికి శర్వునికి వరదునికి పశుపతికి ఉగ్రునికి కపర్ధికి మహాదేవునికి భీమునికి త్రయంబకునికి దిక్పతికి ఈశానునికి భాగఘ్నునికి అంధకారికి నీలిగ్రీవునికి ఘోరునికి వేధసునికి వేధచే స్తుతించబడవానికి కుమార శత్రు హంతకునికి కుమార జనకునికి నమస్కారం. విలోహితునికి ధూమ్రునికి శివునికి కద్రదునికి నీలాశిఖండునికి శూలికి దైత్యనాశకునికి ఉగ్రునికి త్రినేత్రునికి హిరణ్యవాసు రేతస్కుకు అనింజునికి అంబిక భర్తకు సర్వదేవతలచే స్తుతించబడు వానికి అభిగమ్యునికి కామ్యునికి సద్యోజాతునికి వృషధ్వజునికి ముండునికి జటికి బ్రహ్మచారికి తప్యమానునికి తప్యునికి బ్రాహ్మణునికి జయునికి విశ్వాత్మకు విశ్వసృజునికి విశ్వమావరించి ఉండవానికి దివ్యునికి ప్రపన్నార్తిహరునికి భక్తుల ఎడ దయగలవానికి విశ్వతేజ మనోగతునికి నమస్కారములు. పులస్త్యుడు పలికెను. శ్రీరాముడు హరుని ఈ విధంగా భక్తితో స్తుతించిన పిదప రుద్రుడు ఇట్లు పలికెను. ఓ రాఘవా, నీకు శుభమగుగాక. నీ మనసులో ఉన్న కోరికేమిటో చెప్పుము. మానవునిగా అవతరించి గూఢముగా ఉన్న నారాయణుడివి నీవే. నీవు దేవతల కార్యం నెరవేర్చితివి. ఓ శత్రుహంత, నీవు అవతరించిన కార్యం ముగిసినది. ఇప్పుడు నీ నిజవాసమునకు వెళ్ళము. సేతవని విఖ్యాతమైన ఈ గొప్ప తీర్థం నీవు నిర్మించావు. ఈ సేతు తీర్థం దర్శించిన వారి పాపములు తొలగను. బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా ఈ సేతుతీర్థ దర్శనం వల్ల నశించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓ రఘోత్తమ, గంగా తీరంలో ఈ వామనమూర్తిని ప్రతిష్ఠించి నీవు వెళ్ళము. భూమిని 8 భాగములు చేసి నీవు నీ శ్వేతద్వీపానికి వెళ్ళము. ఓ దేవా, నీకు నమస్కారము. శ్రీరాముడు నమస్కరించి శ్రీరాముడు పుష్కరం చేరను. అక్కడి నుంచి పుష్పకం వైపుకి వెళ్ళదాయను. కారణం లేకుండా ఈ విమానం ఆకాశంలో ఎందుకు నిలిచిందో చూడమని సుగ్రీవునితో చెప్పను. శ్రీరాముని ఆజ్ఞగా సుగ్రీవుడు విమానం నుంచి భూమిపైకి దిగి సురసిద్ధ గణాలు బ్రహ్మర్షులు వేదములచే పరివేష్టితుడైన బ్రహ్మదేవుని చూచెను. వెంటనే సుగ్రీవుడు శ్రీరాముని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడు లోకపాలులతోనూ వస్తువులు ఆదిత్యులు మరుద్గణాలతోనూ ఇక్కడ ఉండడం వలన పుష్పకం దాటలేకపోవచ్చున్నదని సుగ్రీవుడు చెప్పెను. శ్రీరాముడు పుష్పకములను దిగి గాయత్రితో ఉన్న బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి పంచాంగములతో భూమిని తాకి దేవదేవుడైన విరించిని ఈ విధంగా స్తుతించెను. లోకములను సృష్టించిన వానికి దేవార్చితుడైన ప్రజాపతికి నా నమస్కారం. దేవనాథునికి లోకనాథునికి ప్రజానాథునికి జగత్పతికి నమస్కారం. దేవదేవునికి సురాసురులచే నమస్కరించబడిన వానికి భూత భవ్య భవన్నాథునికి ముందున్న వారికి ఇప్పుడున్న వారికి రాబో వారికి ప్రభువు హరి పింగళవర్ణ నేత్రమును గల వారికి నమస్కరించుచున్నాను. బాలుడవై కూడా వృద్ధరూపం ధరించావు. మృగచర్మాసనుడవు, మృగచర్మం ధరించిన వాడవు. నీవు దేవరక్షకుడవు, 3 లోకములకు ప్రభువు. ఓ హిరణ్య గర్భ, పద్మగర్భ, వేదగర్భ, నీవు స్మృతి ప్రదాతవు, మహాసిద్ధుడవు, మహాపద్మము దండము మేఖలము గలవాడవు. కాలుడవు, కాలరూపివి, నీలగ్రీవుడవు, ఉత్తమ జ్ఞానివి, వేదకర్తవు, బాలుడవు, శాశ్వతుడవు, పశుపతివి, దర్భపాణివి, హంసకేతువు, కర్తవు, హర్తవు, హరుడవు, హరివి, జటలు, శిఖ, దండముండలగడములు కీర్తమంతుడవు, భూతేశ్వరుడవు, సురాధ్యక్షుడివి, సర్వాత్మవు, సర్వభావనుడవు, సర్వగమనుడవు, సర్వహారివి, స్రష్టవు, గురువువు, అవ్యయుడవు, కమండలధారివి, సృక్సువాదిధరుడవు, యజ్ఞములలో ఉపయోగించే ఉపకరణాలు చేతియందు ధరించిన వాడవు, హవనము చేయదగిన వాడవు, పూజ్యుడవు, ఓంకారానివి, జ్యేష్ఠి, సామగుడవు, మృత్యువు, అమృత్యువు, పారియాత్రపు కులపర్వతాలలో ఒకటైన పారియాత్రలో నివసించువాడవు, సువ్రతుడవు, బ్రహ్మచారివి, వ్రతధరుడవు, గుహవాసివి, సుపంకజనవు, అమరుడవు, దర్శనీయుడవు, బాలసూర్యుని వంటి వాడవు, ఇరువైపులా 20 పత్నులచే సావిత్రి మరియు గాయత్రులచే సేవించబడు వాడవు,
భిక్షువు భిక్షురూపివి త్రిజటివి లబ్ధ నిశ్చయుడవు చిత్తవృత్తికరుడవు నీవు కామునివి నీవు మధువువు మధుకర్తవు నీవు వానప్రస్థుడవు వనములో ఉండువాడవు ఆశ్రమవాసివి పూజితుడవు జగత్తును ధరించువాడవు సృజించువాడవు పురాణ పురుషుడివి ధర్మాధ్యక్షుడివి విరూపాక్షుడవు త్రిధర్ముడవు భూత భావనుడవు మూడు వేదములు నీవే బహురూపివి కోటి సూర్య సమప్రభుడవు దానవులకు మోహకుడవు వంధకుడవు దేవదేవుడవు పద్మాంకుడవు త్రినేత్రుడవు పద్మం నుండి జనించిన వాడవు హరిశ్రతువు కలవాడవు ధనుర్ధారివి భీముడవు ధర్మ పరాక్రముడవు. ఈ విధంగా శ్రీరాముడు బ్రహ్మను స్తుతించి నమస్కరించగా బ్రహ్మదేవుడు శ్రీరాముని చేతులు పట్టుకొని నీవు మానవ రూపంలో అవతరించిన శ్రీహరివి దేవకార్యమంతా నెరవేర్చితివి. గంగానది దక్షిణ తీరాన వామనమూర్తిని ప్రతిష్ఠించి అయోధ్యకు వెళ్ళము అని పలికి శ్రీరామునికి వేడుకోలు పలికెను. శ్రీరాముడు బ్రహ్మదేవునికి నమస్కరించి పుష్పక విమానం ఎక్కి మధురా పట్టణానికి వెళ్ళెను. శత్రుదమనుడైన శత్రుఘ్నుని చూసి శ్రీరాముడు భరతుడు సుగ్రీవుడు సంతోషించిరి. ఇంద్రుడు ఉపేంద్రుని వలె వచ్చిన అన్నలకు పంచాంగములు నేల తాకున్నట్లు నమస్కరించెను. శ్రీరాముడు శత్రుఘ్నుని లేవనెత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. పిమ్మట భరతుడు సుగ్రీవుడు కూడా అట్లే శత్రుఘ్నుని ఒడిలోకి తీసుకొనిరి. శ్రీరాముని కోసం అర్ఘ్యం తెచ్చి ఇచ్చెను. అష్టాంగములు కలిగిన తన రాజ్యాన్ని గురించి శ్రీరామునికి నివేదించెను. శ్రీరాముని రాకను తెలుసుకుని మధురలో ఉన్న ప్రజలు ముఖ్యంగా బ్రాహ్మణులు దర్శించుటకు వచ్చిరి. ఆగమవేత్తలతోనూ ప్రజలతోనూ బ్రాహ్మణులతోనూ మాట్లాడుతూ 5 దినములు అక్కడే వసించెను. తర్వాత ప్రయాణానికి సిద్ధమయ్యను. శత్రుఘ్నుడు శ్రీరామునికి బహుకరించుటకు మంచి ఏనుగులు గుర్రములు మేలిమి బంగారము తెచ్చెను. శ్రీరాముడు మిక్కిలి సంతోషించి దీనినంతా నేను నీకు ఇస్తున్నాను, నీ పుత్రులు ఇరువురిని మధురారాజ్యానికి పట్టాభిషిక్తులను చేయుము అని పలికెను. మధ్యాహ్నానికి గంగా తీరం చేరి వామనమూర్తిని ప్రతిష్ఠించి బ్రాహ్మణులకు భావి పాలకులకు శ్రీరాముడు ఇట్లు చెప్పెను. ఇది నేను నెలకొల్పిన ధర్మసేతువు. ఇది మీ క్షేమాన్ని వృద్ధిపరచును. మీ పాలనలో అర్చనలో ఎటువంటి లోపంలో చేయరాదు. పాలకులారా, చేతులు చాచి నేను చేయి ఈ ప్రార్థన విని ఏది క్షేమం కలిగించునో దాన్ని తప్పక చెయ్యండి. అలచించవద్దు. నిత్యము పూజించండి అని పలికి గ్రామాలను బహూకరించి లంక నుంచి తెచ్చిన ధనం వారికి ఇచ్చెను. సుగ్రీవుని కిష్కింధకు వెనుకకు పంపించి శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చెను. పిదప విమానంతో, ఓ పుష్పకమా, నీవు కుబేరుని వద్దకు వెళ్ళము, తిరిగి ఇక్కడికి రావద్దు అని పలికెను. కృతకృత్యుడైన చేయవలసిన పనులని జయప్రదంగా అమ్మగించిన శ్రీరామునికి చేయవలసిన కార్యములేవీ లేకుండెను. ఓం శాంతి శాంతి శాంతి.